చిన్నప్పుడు చేపట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. ఒక్క నిమిషం కార్తిక్, నువ్వు వసుంధర ఒకే ఊరు కదా, ఒకే స్కూల్ కదా. ఒక మాట చెప్పు, వసుంధరని హ్యాపీ చేయాలంటే ఏం చేయాలి? డైమండ్ రింగ్ ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతుందా? ఇంకా పెద్దది ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేయనా? వసుంధరకి హ్యాపీనెస్ అంటే చాలా సింపుల్ ధ్రువ. తను చిన్న చిన్న విషయాలకే మురిసిపోయే టైప్. పల్లెటూరి మనసు తనది. అంటే కొంచెం అర్థమయ్యేలా చెప్పు. మా ఊళ్ళో ఉన్నప్పుడు వసుంధరకి పూలంటే పిచ్చి. ప్రతి ఋతువులో వచ్చే పూలని తలలో పెట్టుకోవాలని ఆశ. ఒకసారి మా స్కూల్ బయట ఒక పూలమ్మే ఆవిడ దగ్గరికి వసుంధర వెళ్ళి నాకా పూలు కావాలి అని అడిగింది. కాని తన దగ్గర డబ్బులుండేవి కావు కదా. ఆవిడ పొట్టకుటి కోసం పూలమ్ముకుంటుంటే నీకూరికే ఎలా ఇస్తా అంది. అయ్యో, అప్పుడు వసుంధర బాధపడిందా? బాధ మొండిఘటం. తన దగ్గర ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది కదా. అలానే తర్వాత రోజు నుంచి తన డబ్బుల బదులు ఇంట్లో నుంచి ఒక ఎక్స్ట్రా క్యారేజ్ పట్టుకొచ్చి తనకిచ్చేది. ఆ పూలమ్మే ఆవిడ ఆకలి, వసుంధరకు ఆ రోజు తలలో పెట్టుకునే పూలు రెండూ సాల్వ్ అయిపోయాయి. ఆ పూలు పెట్టుకుని వసుంధర ప్రపంచాన్నే గెలిచినట్టు నవ్వేది. కడుపు నింపి పూలు కొనేదా? ఇంట్రెస్టింగ్. అవును ధ్రువ, ఇప్పటికీ తను సిటీ లైఫ్లో ఉన్న ఆ అమాయకత్వం పోలేదు. మీరు తనకు డైమండ్ నెక్లెస్ ఇచ్చినారా అని సంతోషం ఒక్క మూర మల్లెపూలు పట్టుకుని చూడండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తను మిగిలిన ఆడవాళ్లలాగా పెట్టే ఖర్చులో ప్రేమ చూడద్దు ధ్రువ, మనం పెట్టే ఎఫర్ట్స్లో చూస్తుంది. థ్యాంక్ యూ కార్తిక్. అమ్మా, 2 మూరల పూలు ఎంత? 40 అండి. సరే ఇవ్వు. ఇదిగోండి, కట్టే ఉన్నాయి. చేంజ్ లేవు సార్. పర్లేదమ్మా, ఉంచు. ఈ వసుంధరతో ఇంకో 6 నెలలుంటే నన్ను కూడా తనలా మార్చేసేటట్టుంది. అసలు లోపల ఏం జరుగుతుందో ఏంటో. ధ్రువ సార్ తొందరగా వస్తే విషయం చెప్పాలి. ధ్రువ సార్ని వెళ్ళి చూసి రమ్మని చెప్పాలి. ఏదో ఒక విధంగా ఆపరేషన్కి త్వరగా ఒప్పించాలి. ఇవన్నీ ధ్రువ సార్ ఒక్కరే సాల్వ్ చేయగలరు. భౌ, నీకొక సర్ప్రైజ్. ఏంటి సార్ అది? ఏంటి సార్ ఇది?